వారి కూటమికి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా ప్రజల్ని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఈ అబద్ధపు హామీలు, చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ సూపర్ 6 లేదా ఈ అబద్ధపు హామీలు, ఈ ఎన్నికల మోసాలని నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఎన్నికల వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గురించి వారు మాట్లాడరు, వీరు ఇచ్చినటువంటి ఎన్నికలుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల గురించి వీరు మాట్లాడరు. ఎవరికి కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం ఇవే ప్రధానమైనటువంటి అంశాలుగా వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల తాలూకా సంక్షేమం, ప్రజల తాలూకా అభివృద్ధి, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ అవసరాల కోసం వెళ్తున్నటువంటి ఈ కూటమిని ఓడించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు రానున్నటువంటి కాలంలో రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక విచ్చేస్తూ ఉన్నారు. గాజువాక ప్రాంతంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారు. దాంట్లో అనేక అంశాలు ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయమని చెప్పి మిమ్మల్ని, మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కోరుకుంటూ, మరి ఈ జరిగినటువంటి ఈరోజు సభల్లో జరిగినటువంటి అనేక అంశాలు, వారు చెప్పినటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పటికన్నా రాజకీయ అవసరాల కోసం విమర్శల్ని మానుకోమని చెప్పి ఈ కూటమిలో వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి అంశాన్ని, వాటిని పాటించమని రాష్ట్ర ప్రభుత్వాలకు వారు పంపించడం జరిగింది. సరే, మేము పెట్టాము కాబట్టి పెట్టమని చెప్పాము అనేటువంటి విషయాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒప్పుకున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడారు. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండుంటే ఆ రోజు చెప్పాల్సింది కదా, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోవాల్సింది. లేదా ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం మేము తీర్మానం ప్రవేశపెడితే దాని గురించి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ రోజు శాసనసభ్యులు, మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము ప్రతిపాదన పెట్టినప్పుడు, దాన్ని చట్టం చేయాలని చెప్పి అందులో అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఎందుకు దాన్ని పొగుడుతూ ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు కానీ మిగిలినటువంటి వారి శాసనసభ్యులు కానీ ఎందుకు దాన్ని కీర్తించేటువంటి కార్యక్రమం చేశారు? సో వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మా మీద విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప, కేవలం ఎన్నికల సమయంలో ఏదో ఒక ఇష్యూని పట్టుకొని ప్రజల తాలూకా ఆలోచనల్ని మార్చాలని, వాళ్ళని భయభ్రాంతులు చేయాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా మానుకుంటే మంచిది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యక్తి ఏంటంటే ఊరందరికీ నీతులు చెప్తాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచం అందరికీ నీతులు చెప్తాడు. నాకంట ఎవరో పెద్ద ఏమంటారు ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి లేడని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన నోటి నుంచి వచ్చేటువంటి చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులను, చేసేవన్నీ దొమ్మర పనులను. సో ఈ రకమైనటువంటి వ్యక్తి ఏ రోజు ఈ స్థాయిలో ఎంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు అనేటువంటి దానికి నిదర్శనం ఈ మాటలన్నీ కూడా. రేపు మళ్ళీ రెండోసారి ఓటమి తప్పదు, ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నా కొడుక్కి రాజకీయ భవిష్యత్తు లేదు, నా పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకుడి నుంచి వచ్చేటువంటి మాటలు ఇవన్నీ. ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఎవరు నీకు మొగుడవుతాడో, ఎవరు ఏమవుతాడో అనేటువంటిది రేపు ఎన్నికల్లో మీ అందరికీ కూడా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.